దేవుని ప్రసన్నత మన ఉన్నతమైన నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గత కాలమంతా కూడా మనల్ని కాచి కాపాడి మరొకసారి ఆయన సంఘంలో సజ్జులను పెట్టుకున్న దేవుడికి లేదా నిజమైన ఎత్తున దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని లేఖనం చోట మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును దారుణై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన దేవా నీ కొందరు తండ్రి, చదవబడిన లేఖనం తండ్రి ఎలాగో వివరించడం మాకు తెలియదు కానీ ఆయన నీ లేఖనంతో ఆయన నాతో మాత్రం మీరు మాట్లాడమని అయినా చదవబడిన లేఖన భాగం వివరించడం నీ కోణతో మమ్మల్ని నింపుతండి. అర్హుడైన అయోగ్యుడైన నీ సిలుచాటు మరుగుపరిచి మా యొక్క మానవస్థలను మరుగుపరిచి తండ్రి నీ పరిశుద్ధాత్మ స్వతంత్రమైన మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిస్సంగులైన వచ్చిన ప్రతి ఒక్కరికి వింటున్న ప్రతి ఒక్కరికి నేను వినగల చెవులు గ్రహించగల మనసు ప్రతి వీళ్ళకి మీరు దయచేయమని మీ లేఖనాలను మా జీవితంలో ఫలవంతం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన పొందుకుని నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి సన్నిధానంలో కీర్తనలు 91వ అధ్యాయం 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కానీ మనం జాగ్రత్తగా మనం గమనిస్తుంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనను ఆయన తన రెక్కల చాటు మనలను భద్రపరిచే దేవుడై ఉన్నాడు. మన జీవితాల్లో ఆత్మస్థితిలో ఈ శరీరపరంగా మన జీవితాలకి మనకంటూ ఒక ఆశ్రయం నీడక మనకు కావాలి. దేవుని పిల్లలు మనకు ఒక నీడ అనేది మనకు అవసరం. మనం నివసించాలంటే ఒక నీడ కావాలి. అవునా కదండి? మనం నివసించాలంటే వర్షానికి గాలికి ఎండకు కానీ ఒక నీడ అనేది మనకు అవసరమై ఉన్నది. అలాగే మన ఆత్మకు కూడా ఒక ఆశ్రయం ఉంది, ఒక నీడ కూడా ఉంది. అదే మన యొక్క దేహమై ఉన్నది. అలాగే దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్క బిడ్డలు కూడా తల్లి నీడలో ఉండాలని ఇష్టపడతారు, తండ్రి నీడలో ఉండాలని ఇష్టపడుతుంటారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక నీడలో ఉండాలని ఇష్టపడుతుంటారు. అయితే దేవుడు నమ్మినటువంటి మనము ఎవరి నీడలో ఉండాలనుకుంటున్నాం? మనం ఈరోజు ఈ వాక్యం నుంచి మన జీవితంలో ఎవరి ఆశ్రయం కావాలనుకున్నా, ఎవరి నీడలో మనం ఉండాలని కోరుకుంటున్నాం. మన జీవితంలో యొక్క దినమంతా మాట్లాడుతున్న మాటను బట్టి మనం ఈరోజు ఆయన నమ్మిన మనం అసలు ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాం? నిజంగా మనం ఆయన నీడలో మనం ఉంటున్నామా? ఈరోజు పలు రకాల నీడలో చాలా మంది ఉంటున్నారు. ఒక్కొక్క నీడలో ఉంటున్నారు. నివసించడానికి ఒక్కొక్క నీడలో, ఒక మిద్దెలో ఉంటున్నారు, ఒక మేడలో ఉంటున్నారు, ఒకరు గుడిసెలో ఉంటున్నారు, కొంతమంది తాటాకు నీడలో ఉంటున్నారు. ఏ విధంగా ఒక్కొక్క నీడలో ఉంటున్నారు. కానీ దేవుడు నమ్మినటువంటి నీవు నేను మనం ఏ నీడలో ఈరోజు మనం ఉన్నాం? హల్లెలూయా. ఒకసారి ఒక న్యాయాధిపతుల గ్రంథం వస్తాం, మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము ఒకసారి తీద్దామా? బైబిల్ గ్రంథంలో మనం గమనించుంటే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చదువుదామా ఒకసారి? ఇక్కడ చూడండి, ఒక మాట అన్నాడు. 19వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముళ్ళ పొద యొద్ద మనవి చేయగా, ముళ్ళ పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుందండి? చెట్లన్నీ కలిసి ముళ్ళ పొద యొద్దకు పోయి ముళ్ళ పొదను అడుగుతుంది. ఏమని? చదవని అక్కడ ఏమంటాడు?
అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముళ్ళ పొద యొద్ద మనవి చేయగా ముళ్ళ పొద నిజంగా నన్ను రాజుగా మీరు ఎన్నుకుంటే నియమించుకున్న కోరిన ఎలా నా నీడను ఆశ్రయించుడి అని అంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ముళ్ళ పొద దేవునికి అసలు చూడబోతే మనము కొత్త నిబంధనలో ఆయన ఉపమానం చెప్తూ విత్తనాలు చదువుతున్నప్పుడు ఒక వ్యవసాయదారుడు విత్తనాలు విత్తుతున్నప్పుడు అతను వేసిన పొద విత్తనాలు కొన్ని ఎక్కడ పడ్డాయండి? ముళ్ళ పొదలు పడ్డాయి. ముళ్ళ పొదలు పడ్డప్పుడు అవి మొలిచినాయి, కానీ అవి ఎదగలేని పరిస్థితులు అయిపోయింది. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు తమ మీద రాజుగా ఒకరు ఉండాలని ఇష్టపడి చెట్లన్నీ కలిసి ఎదుగుతున్నాయంట. మనం చూస్తుంటాం, పుస్తకాల్లో కూడా చదువుతున్నాయి. మన జంతువులకి రాజు ఎవరండి? జంతువులకి రాజు ఎవరు? అడవికి రాజు ఎవరు? సింహం అంటారు. అవునా కదా? అలాగే మన రాష్ట్రానికి మంత్రి ఎవరంటే సీఎం అంటారు. మన దేశానికి మంత్రి ఎవరంటే పిఎం అంటారు. ఎవరి పేరు తర్వాత సంగతి, ఒకరి ఖచ్చితంగా ఉంటారు. అలాగే ఈ చెట్లకు కూడా అవి తమను ఏలడానికి ఒక రాజు కావాలని అవి ఒక్కొక్కరు వచ్చి అడుగుతున్నప్పుడు అవి అన్ని కూడా ఏమైపోయి అంటే ఒక్కొక్కరు అడుగుతున్నప్పుడు అక్కడ ఏది కూడా రాజుగా ఉండటానికి ఇష్టపడలేదు. ఏ చెట్టు కూడా, ద్రాక్ష చెట్టే గాని, ఒలీవ చెట్టే గాని, ఇంకా పలు రకాల పండ్లన్నీ చెట్లన్నీ అడిగినప్పుడు అవి ఏమి అడగలేదు. అవి ఏమి కూడా మేము రాజుగా ఉంటానికి మేము ఇష్టపడం. మా దేవుని మేము స్తుతించుకున్నా, మీ మీద మేము రాజుగా ఉండి మీ మీద పెత్తనం చేయడం మాకు ఇష్టం లేదంట. అవి అంటే ఏంటి తెలుసా? ఇవన్నీ ఇలాగన్నప్పుడు ఈ చెట్లన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళారు? లాస్ట్కి హల్లెలూయా, సాతాను నీడను ఆశ్రయిస్తున్నాయి. సాతాను నీడ ఉండపదండి. ఐహిక విచారాలు, శరీరాశలు, శరీర కోరికలు, శరీరాశలతో నిండినటువంటి జీవితం అది. ఈరోజు మరి ఆ యొక్క చెట్లని కలిసి ముళ్ళ పొద ఎత్తుకు పోయి అడుగుతున్నాయి. ఒక మాట చెప్పాలంటే ఇవి, ఇంకో మాట చెప్పాలంటే ఇది సైతాన్ నీడని మనం చెప్పవచ్చు. మీరు గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో సైతాన్ నీడ ఎలా ఉండదంటే మొదట చాలా బాగానే ఉంటది. శరీర కోరికలు తీరుతాయి, శరీర ఆశలు తీరుతాయి, నీలో ఐహిక విచారాన్ని నువ్వు కొట్టివేయబడి మరి నీ జీవితంలో ఎంత బాగుంటావు అంటే ఎంతో సంతోషంగా ఉన్నట్టే ఉంటావు. కానీ దాని ఫలితం మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆశ్రయించేటువంటి నీడ ఎలా ఉండాలంటే నీకు అది మేలుకరంగా ఉండాలి. ఆమె నిన్ను ఆదరించేదిగా ఉండాలి. కానీ ఇక ముళ్ళ పొద ఎలా ఉండదండి? మీరు గమనించండి, ఒకసారి ఒక ఎడారిలో ఒక పాము నీడ కోసం వెతుకులాడుతూ ఉంది. ఒక పాము నీడ కోసం వెతుకులాడి పరిగెడుతూ ఉంది. ఎక్కడ పరిగెత్తినా కూడా దానికి నీడ దొరక్క అది కొస్స తోక మీద నిలబడి అలా పరిగెత్తి చూస్తా ఉంది. ఎక్కడైనా నీడ దొరికిద్దామని అలాగా చుట్టూ చూస్తుంటే ఎక్కడ నీడ లేదంట దానికి. అలాగా కొస ఏమంటారు, ఆ పాము అలా నిలబడిపోయి ఉంటే అదే టైంలో ఒక కప్ప కూడా నీడ కోసం వెతుకులాడుతూ ఉందట. హల్లెలూయా. ఒక కప్ప కూడా నీడ కోసం వెతుకులాడుతుంది. నీడ కోసం వెతుకులాడుతుంటే దానికి ఎందుకో ఒక చోటకి రాగానే మెత్తగా చక్కగా నీడ కనిపించింది దానికి. హల్లెలూయా. దానికి ఎప్పుడైతే ఆ నీడ కనిపించిందో ఆ యొక్క నీడ దగ్గరికి వచ్చేసి అలాగే కాస్త ఆ కళ్ళు మూసుకొని మంచి ఈ సమయంలో ఈ ఎడారిలో నాకు నీడ దొరికింది అనుకుని అలాగుందంట. హల్లెలూయా. వెంటనే ఆ స్పర్శ వెంటనే ఈ పాముకు కూడా దొరుకుతుంది కదండి. ఆ స్పర్శ తగినటువంటి పాము ఏం చేసింది, అరే నేనే ఒక నీడ కోసం ఆశిస్తుంటే ఈ కప్ప నా నీడకు వచ్చింది అనుకొని అది ఎంతగానో సంతోషించి ఏం చేసింది తెలుసా, చక్కగా ఆ యొక్క పాముని అలాగే పడిగా నీడలో ఉన్నదాన్ని అలాగే ఉండనిచ్చి చిన్నగా జారుకుంటూ వచ్చి లటిక్కన కప్పను పట్టేసిందంట పాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీడ కోసం పరిగెత్తి ఎక్కడికి పోయిందండి ఈ యొక్క కప్ప? పాము పడిగ నీడలోకి వెళ్ళిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనుషులు కూడా చాలా మంది ఏం చేస్తుంటే నీడ కోసం వెతుకులాడుతున్నాడు.
ఎక్కడ తమకు ఆదరణ దొరుకుతుంది, ఎక్కడ తమకు ఆశ్రయం కలుగుతుంది, తమకు ఓదార్పు కలుగుతుందని అనేక మంది ఈ రోజు ప్రజలు తమ వ్యాధి బాధలను బట్టి ఎక్కడెక్కడికో ఎవరి నీడను ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు నిజమైన నీడకు రాలేక సాతాను నీడలోకి, సాతాను యొక్క పాము యొక్క పడిగ నీడలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఆ పాము పడిగలోకి వెళ్ళినటువంటి ఆ నీడలోకి వెళ్ళినటువంటి అది కప్ప ఏమైపోయింది, అంతిమంగా అది పాముకి ఆహారంగా మార్చబడింది. ఒక్కసారి పాము పట్టుకున్నాక అది విడిచిపెట్టదు, ఖచ్చితంగా చంపి వేస్తుంది. ఈరోజు మరి చూడబోతుంటే మనుషులు కూడా ఈ రోజు ముంద పదాలను కోరుకుంటున్నారు. తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం, తాత్కాలికంగా అందించేటువంటి ఆ సంతోషం కోసం, కొద్ది నిమిషంలో ఆనందం కోసం ఈరోజు మనుషులు ఎక్కడెక్కడికో పరుగెడుతున్నారు, ఏదేదో ఆశ్రయిస్తున్నారు. ఆ జీవితంలో శాశ్వతమైన ఆనందం కోసం ముందుకెళ్తున్నారు. జీవితంలో దేవుని కోసం కాకుండా, శాశ్వతమైన ఆనందం ఇచ్చే దేవుని కాకుండా వారు ఎక్కడెక్కడో వారు ఆశ్రయిస్తున్నారు. హల్లెలూయా. ఈ చెట్లు కూడా పోయి ఎక్కడ ఆశ్రయించిందండి, ముళ్ళ పొద నీడకి వెళ్తున్నాయట. ఇక ముళ్ళ పొద నీవు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలు అంటుంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాతాను దగ్గరికి వచ్చి నీవు మమ్మల్ని ఏలమంటది ఎంత బాగా సంతోషిస్తుందండి. హల్లెలూయా. ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే ఆత్మ ఇంతవరకు నా నీడ చెడిపోయిన వారు చక్కగా బతుకుతున్నారు, ఇప్పుడు మళ్ళా నా దగ్గరికి వచ్చేసారు. హల్లెలూయా. మున్నప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే నా ఇష్టం వచ్చినట్టు నేను కూర్చుంటాను. అదే హల్లెలూయా. మీరు గమనించండి, ముళ్ళ పొద అది తగులుకుంటే ఎలాగ బీక్కోవాలండి? ఒక్కసారి లాక్కుంటే ఏమైపోద్ది, ఇక నీకు శరీరం ఎక్కడెక్కడ చేర్చకపోయింది, ముళ్ళని కూర్చోపోతాయి. దాన్ని ఎంతో జ్ఞానంతో జాగ్రత్తగా తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు జాగ్రత్త తీయకుండా ఏముందా ఇక్కడ పరిగెత్తావంటే నీకు మొత్తము ముళ్ళు మొత్తం గాయాలైపోతాయి. హల్లెలూయా. నువ్వు ఆశ్రయించవలసింది ఏంటంటే మహోన్నతునికి చాటుకు నువ్వు రావాలి. హల్లెలూయా. ఆయన రెక్కల చాటుగా నువ్వు రాగలిగితే నీకు గాయాలు. కానీ ఈ చెట్లన్నీ ఏం కోరుకున్నాయండి? ముళ్ళ పొదను కోరుకున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముళ్ళ పొద నీడ మన జీవితంలో ఆరోగ్యం ఇవ్వదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎంతవరకు అంటే మరి కప్ప మరి ఎలాగైతే పాము పడిగా నీడలోకి వచ్చినప్పుడు ఎంత విశ్రాంతి ఉందో, ఆ తర్వాత తదనంతరం ఏమైపోయిందండి? మరణమే అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పడగ నీడలో కప్ప ఎంత కాలం జీవించిందండి? కొద్ది కాలమే. హల్లెలూయా. మొదట ఆకర్షించింది నీడకి, ఆకర్షించిన ఆ నీడకి బాగానే మంచిగా ఉంది. కానీ ఆ తదనంతరం తన జీవితం ఏమైపోయిందండి? ముగించింది. అంతటితో చరిత్ర ముగించున్నాం. హల్లెలూయా. రెండో మాట ఇంకొక మాట చూసుకుందాం, ఇంకొక నీడ గురించి చూసుకుందాం. యోనా గ్రంథం తీద్దాం ఒకసారి. 4వ అధ్యాయం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక నీడ చదువుతుంది ఇక్కడ. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టు తొలిచినందున చెట్టు వాడిపోయెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైపోయిందండి? ఇక సొర చెట్టు యోనాకి మరి పడుకున్నప్పుడు అంట నినివే పట్టణం నాశనం అయిపోయిందో చూస్తూ ఆ పట్టణంలో మరి కొండ మీద ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక్క రోజులోనే ఒక సొర చెట్టు మొలిపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ సొర చెట్టు మెలిపిస్తే ఆ సొర చెట్టు పెరిగింది, పెద్దగైంది, బాగా తీగ బారింది, అతనికి నీడ కలిగే అంతగా ఉన్నదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎంత లేదు. అది ఉదయించినప్పుడు
ఎంతో చక్కగా అది శ్రమ పోగొట్టుడికై, అతనికి కలిగిన శ్రమ పోగొట్టుగా అది పెరిగి యోన తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సొర చెట్టు యొక్క నీడ మన యొక్క బంధుమిత్రులకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. మొదటి నీడ ఎవరికి సాదృశ్యం అండి? సాతాను నీడకు సాదృశ్యంగా ఉంది. రెండవదిగా ఈ యొక్క సొర చెట్టు యొక్క నీడ ఎవరికి సాదృశ్యం అండి? మన బంధుమిత్రులకు సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది తాత్కాలికమైన నీడనే. ఈ నీడ ఎంతవరకు? బంధుమిత్రుల ప్రేమ నీడ వలె గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఆమేన్, హల్లెలూయా. బంధుమిత్రుల ప్రేమ ఎంతవరకు అంట? కొద్ది కాలం. అది నీడ వల్ల గతించిపోయింది. నీకు కలిగిన శ్రమను బట్టి నీ జీవితం కొద్ది రోజులు ఆదరిస్తారు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఆదరిస్తారు. ఒక 10 రోజులు ఆదరిస్తారేమో, కానీ తదనంతరం మరల నిన్ను వెలగొడతారు. హల్లెలూయా. వాళ్ళ నీడకు నువ్వు వెళ్తే కొద్ది రోజులే నువ్వు ఉండగలుగుతావు. వారి నీళ్ళు నువ్వు కానీ ఆ నీడను ఆశ్రయిస్తే అది చాలా తాత్కాలికమైంది. ఈ లోక సంబంధంగా నువ్వు ఎంత మందిని నువ్వు ఆశ్రయించినా నీ శరీర వ్యాధుల కోసం, నీ బాధల కోసం, నీ తిప్పలన్నీ కూడా పడి ఎక్కడెక్కడ వెళ్ళి వాళ్ళ నీడ నువ్వు ఆశ్రయిస్తే అది క్షణికమైన కొద్ది దినం మాత్రమే నీకు ఉంటుంది. ఎంతగా ఉంటుందంటే ఈ సొర చెట్టు ఒక్క రోజులను మొలిచి మరుసటి దినానికి ఎలాగైతే ఆకులన్నీ పోయి వాడిపోయిందో అలాగే ఈ లోక సంబంధమైన ప్రేమ కూడా, బంధుమిత్రుల ప్రేమ కూడా కొద్ది రోజులే ఉంటుందని. అది కొద్ది కాలమే ఉంటుంది. ఆ కొద్ది కాలంలో నువ్వు ఆశ్రయించిన నీడ నేను ఏం చేసిన కొద్ది క్షణాలు మాత్రం ఉంటుంది. ఆ తదనంతరం మరలా నీకు దుఃఖమును కలుగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరికి వెళ్ళినప్పుడు బంధువు దగ్గర నీకెందుకురా నేను ఉన్నానంటారు. చక్కగా నేనున్నా, నీతో ఏం భయపడగా అంటారు. చక్కగా ఆదరిస్తారు. మరలా కొద్ది రోజులకు భారం అయ్యేసరికి ఏమంటారండి? అరే నాకు భారం అవుతుందా, నువ్వు ఇంకో రూమ్ తీసుకుంటూ అంటారు. అంటారు. సిటీలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి పూట గడవడానికి కష్టం ఉంటుంది అనుకో. వాళ్ళే రెండుకుంటున్నారు, వాళ్ళే చాలినటువంటి రూమ్ లో ఉంటున్నారు. అలాంటి రూమ్ లోకి మనం వెళ్తే సర్లే దూరం నుంచి వచ్చాడు మన మిత్రుడే, లేదా మన బంధువుని 1 రోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం. ఆ తర్వాత ఏమంటారు? అయ్యా ఇంకో రూమ్ చూసుకోయా తొందరగా, ఇంకో నీడ నువ్వు ఆశ్రయిస్తే మంచిది, ఎందుకంటే మేమున్నది కొద్ది రూము అనేసి మన బంధుమిత్రులు అంటారు. హల్లెలూయా. నీ జీవితంలో నీకు వచ్చినటువంటి బాధను బట్టి నిన్ను ఆదరిస్తారు. మిత్రులు నీ బంధువుని ఆదరించడానికి కాదు, వారు కొద్ది రోజులు నిన్ను ఆదరిస్తారు, కొద్ది రోజులు నిన్ను బలపరుస్తారు. కానీ ఆ ఆదరణ, ఆ యొక్క బలము ఎంతవరకంటే కొద్ది రోజులు, కొద్ది క్షణాలు మాత్రమే మన జీవితంలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క తాత్కాలికమైన నీడటువంటి బంధుమిత్రులు, శరీర బాంధవ్యాలన్నీ కూడా ఈ నీడకి గుర్తుగా ఉంది. సొర చెట్టు వాడిపోయినట్టుగానే రేపటి దినం ఇవన్నీ కూడా వాడిపోతాయి. వాళ్ళ ప్రేమలన్నీ వాడిపోతాయి. మేమున్నామంటారు స్నేహితులు, బంధువులు, కానీ కష్టం వస్తే చూసేందుకు కానీ పలకరించేందుకు కానీ నువ్వు ఎలా ఉన్నావు నిన్ను చూసి నీకు బలపరిచి నీకు ధైర్యం ఇచ్చేవారు ఒక్కరు కూడా నీకు కానరాదు. నీకు ఈ నీడ ఎలా ఉండదు, కొద్ది కాలమే ఉంటుంది. నీ దగ్గర అన్ని ఉన్నప్పుడే నీ దగ్గర అందరూ వస్తారు. నీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గరకు బంధువులు ఎక్కువ వస్తారు. బెల్లం ఉన్నప్పుడే చీమలు ఎలాగైతే వస్తాయో, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర అందం ఉన్నప్పుడు, నీ దగ్గర బలం ఉన్నప్పుడు నీ దగ్గర ప్రతి ఒక్కరు వస్తారు, పరిగెత్తుకుంటూ వస్తారు. నీలో అందం లేదు, బలం లేదు అని ఎప్పుడైతే ఉంటుందో, నీ దగ్గర డబ్బు లేదని ఎప్పుడు తెలుస్తుందో, నీ దగ్గర రావటానికి కూడా భయపడతాడు, నీ దగ్గర రావటానికి కూడా ఇష్టపడరు. నీ జీవితంలో ఆ నీడ ఎంతవరకు కొద్ది క్షణమే. ఆ డబ్బు ఉన్నంత వరకే, ఆ బలం ఉన్నంత వరకే, ఆ అందం ఉన్నంత వరకే నిన్ను చూస్తారు, నీ వైపు చూస్తారు, నీ దగ్గరకు వస్తారు. నీ డబ్బు అంతా లాక్కొని, నీ డబ్బు అంతా అయిపోయిన తర్వాత నీ దగ్గర ఒక్కరు కూడా నీ దగ్గరికి రాలేదు. హల్లెలూయా. ఆ నీడ ఎంతవరకు కొద్ది వరకే ఉంటుంది నీడ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక నీడ చూద్దాం, దేవుని ఇస్తుందో. దేవుని యొక్క లేఖనాలు మనం గమనించుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం చూద్దాం. 19వ అధ్యాయం 1
వచ్చిన చదువుకుందాం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఏమంటాడు? తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలో, ఎవరైనా ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకోమని అతను ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూస్తే ఏలియా ఇంచుమించు 850 మంది అబద్ధ ప్రవక్తలను గెలిచినటువంటి ఏలియా యెజబెలు బెదిరింపుతో బదరి వృక్షం కింద పడ్డాడు వచ్చి. ఇది తన జీవితంలో ఎంతో భయమును కలుగజేసింది. తన జీవితంలో మరి యొక్క యెజబెలు అన్న ఒక మాటను బట్టి నిరుత్సాహం చెంది భయపడిపోయి దేవుని యొక్క సన్నిధిలో మరి పారిపోయి ఆ బదరి వృక్షం కింద ఉన్నట్టు మనం చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆ యొక్క బదరి వృక్షపు చెట్టు నీడన అతను ఆశ్రయించినాడు. అంటే ఈ బదరి వృక్షం దేనికి సాదృశ్యమే? పిరికితనము, నిరుత్సాహానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు మనుషుల జీవితాలు ఏమైందంటే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు, ఎన్నింటినో జయించున్నారు, ఎంతో మందిని జయించారు, అనేకమైన వాటిని జయిస్తారు. కానీ లాస్ట్ కు వచ్చేసరికి ఒక్క మాటతో బలహీనం అయిపోయి బాధపడిపోయి నిరుత్సాహపడి కురిగిపోయి పిరికితనం అన్నం వచ్చేస్తుంది. పిరికితనపు నీళ్ళతో మనం ఉండకూడదని ప్రభువు కోరుకుంటాం. ఏలియా ఆ బదరి వృక్ష చెట్టు కిందకు వచ్చి అక్కడ పడ్డాడు. ఇక్కడ ఏమన్నా ప్రభు ఇక్కడ చాలు ప్రభా, నేను పడిన ప్రయాసం చాలు, ఇంతవరకు నేను చేసిన అద్భుతాలు చాలు, ఇంతవరకు నీ కొరకు నేను రోషంతో ఎన్ని గొప్ప కార్యాలు ఘన కార్యాలు చేస్తున్నా అంతవరకు చాలు, ఇక్కడ నేను ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు మధ్యాహ్న సమయంలో ప్రియ దేవుని సంగమా, ఈ బదరి వృక్షపు నీడ ఆ నిరుత్సాహానికి సాదృశ్యంగా ఉంది. నీలో ఇంకా పిరిగితనం ఉందేమో. సాతాను భయపెట్టిస్తుంటది. నీకు వినబడుతున్న స్వరం, ఇదిగో ఇదిగో నువ్వెందుకు బ్రతుకుతున్నావు, నువ్వు చచ్చిపోవచ్చు కదా, ఎంతకాలం ఉన్నావు, నువ్వు ఇంకెందుకు, నీ యొక్క జీవితం వేస్ట్, నువ్వు ఎవరికి ఉపయోగం లేవు, నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, నువ్వు చచ్చిపోవు. ఒక్కోసారి ఒక్కొక్కరు నాతో వచ్చి చెప్తుంటారు, అన్న నన్ను ఒక్కోసారి నాతో మాట్లాడుతుంటా వచ్చి, నన్ను ఎవరికి చెప్పుకోలేని బాధ ఇది, ఎవరికి కనబడినటువంటిది ఇది, నేను ఎవరు చెప్తున్నాను, నా వల్ల కావట్లేదు, ఇదిగో నా స్వరం ఒకటే మీద నాకు ఒకటే ఆలోచన ఆరోపణ, ఇదిగో అక్కడ నువ్వు మందు ఉంది తీసుకోపో, విషయం తీసుకొని తాగు, చచ్చిపో, నువ్వు ఎదుగుపోతున్నావు అనేసి నిరుత్సాహపరుస్తూ ఒక్కొక్క విధాలుగా వేధిస్తున్నటువంటి ఆ నీడను మనం చూస్తుంటాం. ఆ నీడ వారిని వేధించేసి వారి జీవితంలో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, కంటికి నిద్ర లేకుండా, హృదయంలో సంతోషం లేకుండా, వారి జీవితంలో అన్ని సమృద్ధిగా ఉన్నా కూడా ఏమి లేని వారిగా ఆ యొక్క నీడ వారు చేస్తూ ఉంటారు. నీళ్ళు ఉన్నట్టు చూద్దామని ఆ నిరుత్సాహమైన నీడ, ఆ పెరిగితనమైన నీడ నేను తీసివేసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాను. నువ్వు ఆ యొక్క నీడ నువ్వు ఆశ్రయిస్తున్న జీవితంలో అపజయం పాలవుతావు. నువ్వు నీ జీవితం జయశీలుడుగా నువ్వు ఉండవలసిన జీవితం, జయశీలుగా ఉండాల్సిన జీవితం ఎంతనే ముగిస్తున్నటువంటి పరిస్థితి అయిపోతుంది. సాతాను ఇక చెవులకు వినబడుతున్న మాట కంటే దేవుని మాట నీ చెవులకు వినబడేటట్టుగా నువ్వు ప్రార్థనాత్మకం నింపబడి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆయన మాటను నీ హృదయంలో పదిలపరుచుకొని నువ్వు ధ్యానిస్తుంటే ఈ సాతాను స్వరం నీకు వినపడదు. హల్లెలూయా. సాతాను స్వరం వినపడినప్పుడు నీకేమైనా నీలో నిరుత్సాహం వస్తుంది. నువ్వెందుకు నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు ఎంత శ్రమపడినా వేస్ట్ అంటుంది సాతాను. నా దేవుడు అంటాడు, తగిన కాలము నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, అప్పటి వరకు నా బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులయ్యుడి అంటుంది. హల్లెలూయా. దేవుడి యొక్క శక్తి ఏమో, దేవుడి కృప ఏమో బలపరుస్తుంది. ఈ మధ్య ఒక పాట విన్నాను, ఏమన్నా, నీ కృపయే నన్ను బలపరచినది, ఇంతకాలము సజీవముగా నుంచినది, నీ కృపయే నన్ను బలపరచినది, ఎంతకాలము సజీవముగా నుంచినది. హల్లెలూయా. ఆయన కృప ఏం చేస్తుంది? మనం సజీవులుగా ఉంచుతుంది, మనం బ్రతికింప చేస్తుంది.
ప్రతి నిరుత్సాహం నుంచి, ప్రతి వ్యాధి బాధ నుంచి, ప్రతి భయమో ఆందోళన నుంచి నిన్ను విడుదల చేస్తుంది యేసయ్య నీడ. కానీ ఈ నీడ ఏం చేస్తుంది తెలుసా? నీడ నిరుత్సాహాన్ని కలగవేస్తుంది. మొదట ఆ నీడ నుంచి నువ్వు బయటికి రావాలి. ఆ నీడ నుంచి నువ్వు బయటకు వచ్చి ప్రయాణం చేయాలి యేసయ్యతో. ఆయన వాక్యం విని, ఆ వాక్కుని విని, ఆయన వాక్కు ప్రకారం నువ్వేం చేసి విని నడుస్తావో అప్పుడు నీ జీవితం ఏమైపోతుంది? నువ్వు నడిచేటువంటి విధానం బట్టే, నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టే నీలో నిరుత్సాహం వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న భయం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నీలో ఉన్న నిరుత్సాహం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుని నీకు వాక్కు నీ చూడలు వినబడ్డట్టుగా ఆయన వాక్యం నువ్వు నీ హృదయం భద్రపరచుకుని ధ్యానిస్తూ ఉండాలి. ఆమేన్. ఈ నీడ నువ్వు ఆశ్రయిస్తే నీలో నిరుత్సాహమే ఉంటుంది. ఏలియా మహాపరాక్రమవంతుడు, ఏలియా మంచి ప్రార్థనాపరుడు, దేవుని కోసం రోషంగా నిలబడినాడు వ్యక్తి. ఏలియా ప్రార్థిస్తే ఆకాశం నుంచి అగ్ని కురవబడింది. రీసెంట్ గా ఒక వీడియోలో చూస్తాను, అది ఎక్కడో తెలియదు నాకు, మొబైల్లో నేను చూస్తే ఎక్కడో ఒక సందోహం, ఏదో జనాలందరూ వెళ్తున్నారు, ఒక రథం వెళ్తుంది. ఆ రథం దగ్గర అకస్మాత్తు ఒక్కసారి అగ్ని దిగి అలాగే చనిపోయారంట. హల్లెలూయా. అది ఎలా జరిగిందో నాకు ఆ వీడియోలో నాకు క్లారిటీ లేదు, కానీ కింద స్క్రోలింగ్ లో మాత్రం అగ్ని దిగి అక్కడ చనిపోయారు అని రాయబడింది. హల్లెలూయా. అది ఏ అగ్ని నాకైతే తెలియదు, కానీ ఏలియా మరి ప్రార్థించడం మాత్రమే అగ్ని దిగి పశువును దహించి వేస్తుంది. హల్లెలూయా. నీళ్లతో నింపబడినటువంటిది, తడిసినటువంటి ఆ పశువు దేహం అంతా కూడా కాలిపోయి దేవిస్తుంది. అప్పుడు ధైర్యంగా ఉన్నాడు దేవిస్తాడు, రోషముతో ఉన్నాడు, దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని నీళ్ళలో ఆయన ఆశ్రయించున్నాడు కాబట్టి ధైర్యంగా నిలబడి ఉన్నాడు. ఎప్పుడైతే ఒక్క మాట యెజబెల్ అన్నదో ఆ ఒక్క మాటకు భయపడిపోయాడు, నిరుత్సాహం వచ్చేసి వెంట భయపడి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనం ఏ నీళ్ళలో ఉన్నా మనం జ్ఞాపకం చూసుకోవాలి. దేవుని సంగతి, దేవుని సంగమా. అందుకే మొదట మనం చదువుకున్నాం కీర్తనలోకి మనం వెళ్దాం ఒకసారి. 91వ దావీదు కీర్తనలో ఆయన చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, అక్కడ మొదటి వచ్చి చదవండి ఒకసారి. ఏమంటాడు? మహోన్నతుడు చాటును నివసించువాడే, సర్వశక్తిని నీరును విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని గురి నుంచి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు గాని ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ దావీదు మహాభక్తుడు మహోన్నతుడు చాటును నివసించువాడు, సర్వశక్తుని నేను విశ్రమించువాడు అంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి వాడంట దేవుడు? ఎలాంటి వాడంట? మహోన్నతుడైన దేవుడైనా, మహా ఉన్నతమైన దేవుడైనా, ఉన్నతమైన ఆకాశ మహాకాశ పట్టజాలని దేవుడు ఆ యొక్క నీడను కానీ మనం కానీ ఆశ్రయిస్తే నీకు ఎలాంటి భయం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడు? ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఉంటే ఎలా ఉండొచ్చుండి? ఆయన నీడలుగా నీవు ఉంటే వేటకాని గురిలో నుంచి నేను విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరంట? వేటగాడు వేస్తుంటాడు వలలు, ఆయన నీడలుగా నీవు కానీ ఉంటే వేటగాడు సాతాను నిన్ను ఏమి చేయడు. ఏ వేట నిన్ను ఏం చేయడు. ఏ వేటగాడు వాడు వల ఎలా ఉంటుందని తెలుసా? ముందు గిద్దెలేస్తాడు, పక్షులు పడాలంటే ముందు ధాన్యం వేస్తాడు, గింజలు వేసిన తర్వాత అక్కడ వల పెట్టి ఉంచుతాడు. పక్షులు తెలియకుండా వల వేస్తాడు. ఆడ గింజలు ఉన్నాయని అనుకుంటాయి, కానీ పక్షులు ఆడ వల ఉన్న సంగతి వాడు తెలియకపోయి ఎప్పుడైతే దాని మీద వాళ్తుందో ఆ గింజలు తింటాయి, చివరికి అయ్యి అక్కడి నుంచి చిక్కుకొని పోతాయి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా సాతాను గారు గింజలు వేస్తా ఉంటాడు. జాగ్రత్త. నీకున్న ఆకలిని బట్టి, నీకున్నటువంటి దాహాన్ని బట్టి వాడు ఆకలికి కోసం ఏం చేస్తుంటే వాడు గింజలు వేస్తున్నాడు. జాగ్రత్త. ఆ గింజలతో పాటు నిన్ను వలలో ఒడ్డుతున్న విషయం నువ్వు మర్చిపోగాకు. ఆయన చాటుతో ఉంటే నీకు ఎలాంటి భయం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ముళ్ళ పొద నీడలో ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఏమైపోతుందండి? నాశనం అయిపోవాల్సిందే. శరీరేచ్ఛకు నువ్వు లోబడిపోతే
అక్క ఆ నీడలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ జీవితం పతనమైపోతుంది, నువ్వు ఎదగలేవు. నువ్వు ఉండవలసిన నీడ ఎవరంటే యేసయ్య నీడలో నీవు ఉండాలి. మహోన్నతుని చాటున నీవు కనుక ఉండగలిగితే నీకు ఆశ్రయం కలుగుతుంది. వేటగాడి ఎలాంటి తెలివితో పెట్టేస్తే వాటిని జయించగల శక్తి నీ కృపను దేవుడు నీకు ఇస్తారు. హల్లెలూయా. మీరు వేటగాడుచుంటే మనం వేసినప్పుడు ఏమైందండి, పక్షులు వచ్చి తింటాయి. ఆ ఎగిరే సమయానికి అక్కడే ఉంటాడు, పట్టుకుంటాడు. వాటిని తీసుకొచ్చి ఏం చేస్తారు, పట్టుకొని మెడ విరిచి వేస్తారు. మన జీవితాలు కూడా వేటగాని ఊరిలో పడకుండా దేవుడు మనం కాపాడే దేవుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తరచునే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కప్పును. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీడలో కనుక మనం ఉంటే అంట నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కప్పి ఉంచే దేవుడు. నీ చుట్టుపక్కల ఎన్నో వ్యాధులు రావచ్చు, కానీ దేవుడు నిన్ను ఏం చేస్తాడండి, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడే దేవుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా, నీ కుటుంబాన్ని సమీపించకుండా ఆయన రెక్కలు తన చాటునుగా ఉండగలిగితే ఆయన రెక్కలను కప్పి ఉంచుతాయి నిన్ను. ఆయన నీడలోకి నువ్వు రావాలని కోరుకుంటాను. ఈరోజు దేవుని సందో మనతో మాట్లాడుతున్న మాటలు ఎవరిని నేను మనం ఆశ్రయించిన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు మనం ఎలాంటి నీడలో మనం ఉన్నాం. ఈరోజు బంధుమిత్రులు నీడలో బుద్ధి కారణం వాడికి సంతోషాన్ని ఇస్తుంది. శరీర కోరికలు తీర్చుకోవడం కోసం లోకంలోనికి వెళితే ఈ శరీరం తీరితే ఆ తర్వాత దాని వచ్చేటువంటి ఫలితం ఆజ్ఞ అధికమైన పాపం, పాపం వచ్చే జీవితం మరణం. దేవుడు చెప్తున్నాడు అటు వెళ్ళగాకని చెప్తున్నాడు. సాతాను గారు నువ్వు రా, నా నీడలో ఉండు అంటారు సాతాను గారు. వారు చూపించేప్పుడు చాలా బాగానే ఉంటుంది, పాపపడే వస్తు బాగా నీడగానే ఉంటుంది, సన్నగానే ఉంటుంది. అంతిమంగా నిన్న అది చంపకుండా నేను ఆపదది. అందుకే దేవుడు అంటాడు మహోన్నతుల చాటు నీవు నివసించమని కోరుకుంటాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నా, ఆయన చాటుకు వస్తే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కలుగుతుందండి, ఆశ్రయం కలుగుతుంది. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలిగితే ఏది నేను ఏమి కూడా చేయలేదు. ఏ రోగము, రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణకైనను ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు, ఏ అపాయం నా ధరించేదంటాను. హల్లెలూయా. ఏ భయం నేను ఏం చేయలేదు. దేవుని చాటు నువ్వు ఉంటే ఆయన భద్రపరుస్తాను. మనం ఎవరో నీడను ఆశ్రయిస్తే, సాతాను నీడను మనం ఆశ్రయిస్తే తప్పనిసరి మనం పత్రమైపోతాం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో మరి ఎలాంటి నీడ నిన్న అలుముకొని ఉన్నాయి, శరీర బలహీనతల నీడ నిన్న అలుముకొని ఉండొచ్చు. నిరుత్సాహము, నీ జీవితంలో సంతోషం లేకుండా భయం కలిగించుకుని నీడ నిన్ను ఆవరించుందేమో. ఆ నీడ నిన్ను భయపెడుతూ అనుక్షణం ఒంటరిగా ఉండాలన్నా, ఒంటరి నువ్వు ఎక్కడ వెళ్ళాలన్నా, నువ్వు పడుకోవాలన్నా ఆ నీడ నిన్ను భయపెడుతుండొచ్చు. ఆ నీడ నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఆ నీడ నీతో సంభాషిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ యొక్క నీడ, ఆ చీకటి ఆ నీడని నేను చేస్తే అనుక్షణం భయపెడుతూ ఉంటుంది. అయితే నా ప్రభు అంటాడు, ఆ నీడ నుంచి ఒక్కసారి నువ్వు బయటికి రా, ఆయన నీడ నువ్వు ఆశ్రయించు. ఆయన నీడ నిన్ను కప్పుతుంది, నిన్ను భద్రపరుస్తుంది, నీకు ఆశ్రయం ఇస్తుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను నిలబెడుతుంది, సజీవులుగా నిన్ను కాపాడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట బట్టి ఈరోజు మనం ఎలాంటి నీడ మనం ఆశ్రయించున్నాము ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుని మనం తీర్మానం చేసుకుందాం. మహోన్నతులు చాటంగా మనం ఉండగలిగితే ఆయన రెక్కలు మనకు ఆశ్రయిస్తాయి. కాబట్టి ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాము. మోకరించి చేసి మనం చిన్న ప్రార్థన చేసుకుందామా. ఇది యేసు ప్రభు యొక్క రెక్కల నీడ. ఈ నీడలోకి వచ్చిన వారికి ఆయనే ఆశ్రయం కల్పిస్తారు. ఈ నీడలో మీకు ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుంది. ఈ నీళ్ళలోకి మీరు వస్తారా? ఈ నీళ్ళని రాత్రి యొక్క మధ్యాహ్న సమయంలో ఆశ్రయించగలుగుతావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఈ మాటల నుంచి నువ్వు తీర్మానం చేసుకో. ఏ నీడలో ఇంతవరకు నువ్వు ఉన్నావో కానీ
ఈరోజు ఈ మాటలతో నీవు దేవుని సన్నిధిలోకి నువ్వు రాగలిగితే, ఆయన నీడగా నువ్వు ఆశ్రయిస్తే ఆయన నీకు ఆశ్రయం కలిగిస్తాడు. నీకు ఆయన నీకు కోటగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు, కొండగా ఉంటాడు, నేను బలపరుస్తాడు. నీ జీవితాన్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ మాటలతో మీరు ఒక్కసారి తీర్మానం చేసి ఈ మాటలు నీ కొరకు విత్తపడేయండి. ఈ మాటలు వింటే నీవు నీ జీవితంలో ఇది నా కొరకు అనుకోము, నా కొరకు కాదనుకో. మాకు నీ జీవితం నిలబడేలాగా నా ప్రభు నీతో నీ మాట మాట్లాడుతున్నాను. నేను దర్శించింది ఎందుకోసం, నేను బలపరుచున్నటువంటి జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన ఏ నీడలో నువ్వు ఉంటే అపాయం ఉంటుందో ఆయన తెలుసు. కాబట్టి ఇగో యేసయ్య నీలోకి రా, ఆయన ప్రభుత్వం నీకు వినబడుతుంది. ఈ మాటలు వింటూ నువ్వు రాత్రి ఈ యొక్క సమయంలో శ్రేష్టమైన సమయంలో తీర్మానం చేసుకో. నా యేసయ్య నీడలోకి నువ్వు కానీ రాగలిగితే ఆయన బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, కృపరిస్తాడు. కానీ అటు కృప నీకు తోడే నడిపించుకున్నాక ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.